Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరిద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవతంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాలని మనం 8th సూత్రంలోకి ప్రవేశించే ముందు 7th సూత్రాలు కొరవ ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకొని ముందుకెళ్దాం. అంతకు మునుపు రోజు మరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనే పాయింట్ చెప్తే, ఇప్పుడు ఆయన ఈ టెక్నిక్ను అనుసరించి, థర్డ్ ఐ టెక్నిక్ను అనుసరించి ఏం చెప్తున్నారంటే, మరణం అనేది అసాధ్యం అని చెప్తున్నారు. ఎవరు చనిపోరు, ఎప్పటికీ చనిపోరు, అసాధ్యం అది చనిపోవడం అనేది. ఎందుకంటే జీవితం అనేది యూనివర్స్, విశ్వం. ప్రాణం అంటే విశ్వం అంతా వ్యాపించిపోయింది. మళ్ళీ మనం పుడుతూనే ఉంటాము. ఏ విధంగా అయితే నిద్రపోతామో గాఢ నిద్రలో నిద్రపోయినప్పుడు మనం ఎవరో ఏంటో కూడా మనం మర్చిపోతాం. మన మనసులో పూర్తిగా జ్ఞాపకాలన్నీ మాయమైపోతాయి. ఈ విధంగా ఆలోచించండి. మీరు ఈరోజు నిద్రపోతున్నారు. టుడే యు ఆర్ గోయింగ్ టు స్లీప్. ఈరోజు నిద్రపోయే ముందు ఈ విధంగా ఆలోచించండి. ఇది ఒక మెకానిజం ఉంది లోపల. ఏమిటి ఆ మెకానిజం అంటే, పూర్వం టేప్ రికార్డర్స్ ఉండేవి. ఆ టేప్ రికార్డర్స్ మెమరీని ఎరేజ్ చేసి మళ్ళీ కొత్తగా పెట్టచ్చు. పూర్వం రికార్డ్ చేసిందంతా కూడా అక్కడ ఉండదు. అలాగే మన మెమరీ కూడా అంతే.
మన జ్ఞాపకాలు కూడా అంతే, రికార్డ్ చేసి ఉంటాయి, డీప్ రికార్డింగ్. వెంటనే కానీ తర్వాత కానీ దాన్ని మెకానిజంతో ఏం చేయొచ్చు, పూర్తిగా ఆ హెడ్ అంతా క్లీన్ చేసేయచ్చు. మనసులో పూర్తిగా పూర్వపు జ్ఞాపకాలన్నీ క్లీన్ చేసేయచ్చు. అప్పుడు మీరు ఎలా ఉదయం లేవంగానే ఇంకా గతం ఏమో గుర్తుండదు, సేమ్ పర్సన్ కాదు. ఎవరు నిద్రపోయింది ఎవరో కూడా గుర్తుండదు. ఆ నిద్ర ఏమి నిద్ర అంటే మరణించిన వారికి తిరిగి ఏ విధంగా గుర్తుండదో ఆ విధంగా. మరణించిన వాడు ఏమనుకుంటాడు, తన లైఫ్ ఇంకో సరికొత్త లైఫ్ స్టార్ట్ చేసినట్టుగా, డిస్కంటిన్యూటీ అంటాడు. ఆ రాత్రి నిద్రపోయిన వాడు ఎవడో తెలియదు, హూ వెంట్ టు స్లీప్. ఇది సహజంగా జరుగుతుంది. నువ్వు చనిపోతే మళ్ళీ పుడతావు, ఆ చనిపోయిన వాడు ఎవడో తెలియదు, నువ్వు మళ్ళా కొత్త కథ మొదలెడతావు. ఈ టెక్నిక్, ఈ 7th టెక్నిక్లో ఏం జరుగుతుంది, నువ్వు నీ కళల మీద ఆధిపత్యం సంపాదిస్తావు. అప్పుడు ఏమవుతాయి, కళల మీద ఆధిపత్యం సంపాదిస్తే నీకు కళలు రావు, కళలు ఆగిపోతాయి. లేదు, నువ్వు కలగనాలంటే కలగనగలుగుతావు. అది నీ ఇష్టం, కలకనాలా వద్దా అని. తనంతట తానుగా ఇష్టానంగా రాదు, అది బలవంతంగా నీ మీద రాదు. కళల మీద ఆధిపత్యం సంపాదిస్తే నువ్వు ఇంకా ఏ పీడ కళలకి నువ్వు బాధితుడు కాదు. అప్పుడు నీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే నీ నిద్ర యొక్క నాణ్యత మరణించిన వాడి యొక్క నిద్రలాగా ఉంటుంది. అప్పుడు మరణం అంటే ఏమిటి, నిద్రే అన్న సంగతి తెలుస్తుంది. మరణం కూడా ఒక నిద్రే అని తెలుస్తుంది. అంచేత ఈ సూత్రం ఏం చెబుతుంది, కళల మీద నిర్దేశకత్వం, నువ్వు దర్శకత్వం వహించవచ్చయ్యా. నువ్వు కళల మీద దర్శకత్వం వహించగలిగితే నీ మరణాన్ని కూడా నువ్వు దర్శకుడు కావచ్చు. దాని మీద కూడా నువ్వు నిర్దేశించవచ్చు, నువ్వు ఇలా కావాలి అలా కావాలి. ఎందుకని, ఆ నిద్ర అనేది ఒక సుదీర్ఘమైన, మరణం అంటే ఒక సుదీర్ఘమైన నిద్ర. ఇప్పుడు ఈ స్మాల్ నిద్రని మీద ఆధిపత్యం సంపాదించావు, కళల మీద సంపాదించావు, అలాగే మరణం మీద కూడా సంపాదించగలవు. ఒక సరికొత్త జీవితం ఇస్తుంది లాంగ్ స్లీప్, న్యూ లైఫ్, అంతా కొత్తదే. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ కళల మీద డైరెక్షన్ సంపాదిస్తే, కళలు ఇంకా అవసరమైతేనే కలగంటావు లేకుంటే లేదు అనే దాన్ని ఎలా నిలపగలిగావు, అలాగే మరణం కూడా. అంటే కళలని నిరోధించగలిగిన వాడివి. నిరోధించడం ఏం లేదు, దాన్ని ఇంకా ఆపేసావు అంతే, ఆధిపత్యం సంపాదించావు కాబట్టి కళలు అవసరం లేదు, అలాగే మరణం కూడా లేదు. దీన్ని ఏమంటారయ్యా అంటే మరొక అర్థం, నువ్వు మరణం మీద ఆధిపత్యం సంపాదించావు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించడానికి సిద్ధంగా ఉన్నావు. మరణం అంటే ఒక నిద్ర కాబట్టి నీకు నిద్ర కావాలంటే నిద్రపోతావు, అలాగే మరణం కావాలంటే మరణాన్ని తీసుకుంటావు. కళలను నిర్దేశించగలవు, మరణాన్ని నిర్దేశించగలవు. మళ్ళీ పుట్టాలంటే మళ్ళీ పుట్టగలవు,
ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఏ రూపంగా ఉండాలి, ఈ విధంగా ఆఖరికి నీ జన్మని కూడా నువ్వు నిర్దేశించగలిగే సామర్థ్యం నీకు వస్తుంది. దాని మీద కూడా నీకు మాస్టరీ వస్తుంది. బుద్ధుడు చచ్చిపోయాడు అంటే బుద్ధుడిగా చచ్చిపోవడం కాదు, అందుకు మునుపు, బుద్ధుడిగా పుట్టక మునుపు సంగతి చెప్తున్నారు ఓషో గారు. ఆయన ఏం చెప్పాడు? బుద్ధుడిగా పుట్టక మునుపు నేను మళ్ళీ పుడతాను, అలాంటి తల్లిదండ్రులకు పుడతాను, ఆమె మా తల్లి, ఆయన నా తండ్రి. నేను పుట్టగానే మా అమ్మ వెంటనే చచ్చిపోతుంది ఇమ్మీడియట్గా. నేను పుట్టక పూర్వం పుట్టిన చచ్చిపోతుంది కదా, పుట్టక మునుపు మా అమ్మకి కళలు వస్తుంటాయి అని చెప్పాడు. అంటే ఈ కళల మీద ఆధిపత్యమే కాదు, ఆ కళల మీద పవరు, ఎలాంటి పవరు వస్తుంది అనే దాని మీద కూడా బుద్ధుడు ఉదాహరణ. అలాంటి కళలు, ఇలాంటి కళలు వస్తాయి అని చెప్పాడు. నేను గర్భంలో ఉన్నప్పుడు మా అమ్మగారికి ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి. ఆమె ఏమైనా కావచ్చు, సీక్వెన్స్ అనమాట. కళలు మళ్ళీ వస్తూనే ఉంటాయి సీక్వెన్స్గా. అలాంటి కళల కన్నా స్త్రీకి నేను పుట్టాను, ఆమెకే నేను పుడతాను అన్నాడు బుద్ధుడు. అంటే బుద్ధుడిగా జన్మ తీసుకోక పూర్వం, అంటే గౌతమ సిద్ధార్థుడిగా తీసుకోక పూర్వం జరిగిన కథ ఇది. సరే, ఆమెకి ఆ కళలు వచ్చినాయి, మొత్తం భారతదేశం అంతా తెలుసు. అలాంటి కళలు వస్తే బుద్ధుడే పుడతాడని ఇది సాధారణమైన స్టేట్మెంట్ కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరికి ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్నవారికే తెలుసు. ఆధ్యాత్మిక జీవనంలో ఎంతో డీప్గా, లోతుగా వెళ్ళిన వారికి మాత్రమే ఈ విషయాలు తెలుసు. ఎందుకంటే ఆ కళలు, ఆ పలాని కళ వస్తే పలానా విషయం జరుగుతుంది అన్న విషయాన్ని వారికి తెలుసు. ఈ యొక్క పాశ్చాత్య దేశస్తుడు ఫ్రాయిడ్ అనే అతను కళలని విశ్లేషిస్తూ ఉంటాడు. అతను ఒక్కడే కాదు, ఇంత లోతైన విశ్లేషణ భారతదేశంలోనే జరిగింది. ఇదేదో ఫస్ట్గా కళలు వెస్ట్లోనే విశ్లేషించారనేది ఏం లేదు. బుద్ధుడు ఫాదరు వాళ్ళని పిలిచారు, ఏమిటి మా ఆవిడికి కళలు వస్తున్నాయి, ఏమిటి ఇది కథ అని, ఇలాంటి కళలు వస్తున్నాయి ఎందుకు అని. ఈ కళల యొక్క అంతరార్థం ఏమిటి అని అడిగాడు. నాకు భయం వస్తుంది, నా భార్యకి ఇలాంటి కళలు వస్తున్నాయి ఏమిటి అని. చాలా ఎవరికి రావు అలాంటి కళలు, అవి మళ్ళీ అవే వస్తున్నాయి, రిపీట్ అవుతున్నాయి. 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 4 రోజులా, 5 రోజులా, 6 రోజులా, అలా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి, విడవటం లేదు. ఆ కళలు రిపీట్ అవుతున్నాయి. మళ్ళా ఒక సినిమాని మళ్ళీ చూసినట్టుగా ఏం జరగబోతుంది అని అడుగుతున్నాడు. వాళ్ళు చెప్పారు, కళలను విశ్లేషించే వారు వచ్చారు, పిలిపించారు, మాట్లాడుతున్నారు. నువ్వు గొప్ప ఆత్మకి జన్మనివ్వబోతున్నావు, ఆయన బుద్ధుడవుతాడు. నీ భార్యకి అయితే నీ భార్యకి ప్రమాదం సంభవిస్తుంది, అతను పుట్టగానే నీ భార్య చనిపోతుంది, ఇప్పుడు ఇంకా బతకదు, కష్టము అన్నాడు. ఎందుకని అన్నాడు ఆ మహారాజు. ఆ తండ్రి అడిగాడు, ఎందుకని అన్నా. మాకు తెలియదండి, కానీ ఒక గొప్ప ఆత్మ అయితే జన్మ తీసుకుంటుంది. ఆ గొప్ప ఆత్మ ప్రవేశించి జన్మ తీసుకున్నప్పుడు ఆ తల్లి వెంటనే చనిపోతుంది అని చెప్పారు. ఎందుకు చనిపోతుందో మాకు తెలియదు, కానీ ఈ విధంగా సంభవిస్తుందని తెలుసు.
తర్వాత బుద్ధుని కూడా అడిగారు అందరూ, ఏమయ్యా నీ తల్లి ఎందుకు ఇమీడియట్గా చనిపోయింది అని. ఇంకా ఆయన చెప్పారు, ఒక బుద్ధుడికి జన్మ ఇచ్చిన తర్వాత ఇంకా తల్లికి అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు, మిగతా అంతా వృధానే, వేస్ట్. అంచేత ఆమె అంత గొప్ప పని చేసి తను ఇంకా చేయవలసిన పని అంతా అయిపోయింది, జన్మనిచ్చేశాను ఆ మహానుభావుడికి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆమె కొత్త జన్మ ఎత్తాలి, ఇంకా జీవితం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ఆమె క్లైమాక్స్ ఏమిటి, ఈ జన్మలో ఆ క్లైమాక్స్ ఏమిటి, బుద్ధుడికి జన్మ ఇవ్వడం అంతే. అది మహోన్నతమైన గొప్ప కార్యక్రమం. ఇంకా పని అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది. అంతకంటే గొప్పది ఏమీ లేదు ఇంకా కావాల్సింది. సో ఆ తల్లి చనిపోయింది, ఆ బుద్ధుడి తల్లి చనిపోయింది. అంటే అప్పుడు ఆయన బుద్ధుడు పుట్టకపోవడమే, అంటే బుద్ధుడిగా జన్మ తీసుకోకపోవడమే తను ఏ విధంగా పుడతాను అనేది కూడా చెప్పాడు. నా తల్లి ఆ చెట్టు కింద నుంచున్నప్పుడు జరుగుతుంది ఈ యొక్క జననము అని. ఆమె అలాగే ఆ చెట్టు కింద నుంచుని బుద్ధుడికి జన్మ ఇచ్చింది. అంటే ఆయన చెప్పాడనమాట, నేను పుడతాను, మా అమ్మగారు చెట్టు నీడలో నుంచి ఉన్నప్పుడు పుడతాను, పుట్టిన తర్వాత 7 స్టెప్పులు వేస్తారు అన్నాడు. అది సంకేతం. ఈయన బుద్ధుడు పుట్టాడు అనేదానికి సంకేతం అని చెప్పి ఏదైతే చెప్పాడో అవన్నీ జరిగినాయి. ఇది బుద్ధుడి కథే కాదు, జీసస్ కథ కూడా అంతే, మహావీరుడి కథ కూడా అంతే. చాలామంది ఈ విధంగానే తీర్థంకరులు, జైన తీర్థంకరులు, వారు ఏ విధంగా పుడతాను లేదా గతంలో ఏ విధంగా పుట్టాను పుడతారో ముందే చెప్పేశాడు, మళ్ళా ఎలా పుడతాను అని చెప్పాడు. ఆ కళలు ఈ విధంగా వస్తాయి, ఈ విధంగా వస్తాయి, ఆ విధంగా వస్తాయి అని సింబాలిక్గా సంకేత రూపంలో చెప్పాడు, ఏ విధంగా సంభవించబోతుంది అని. నువ్వు కూడా నిర్దేశించవచ్చు అంటున్నారు ఓషో గారు. మనం కూడా నిర్దేశించుకోవచ్చు అని మన గురించి కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే కళల మీద ఆధిపత్యం సంపాదించామో నువ్వు ఏదైనా ఆదేశించవచ్చు, నిర్దేశించవచ్చు. ఎందుకంటే కళలు అనే ఈ భౌతికమైన వ్యవహారం ఇక్కడి నుంచి వచ్చింది. జీవితం కూడా ఈ కళల నుంచే తయారైంది. ఒకసారి నువ్వు నిర్దేశించడం మొదలు పెడితే అన్నిటినీ నిర్దేశించగలవు. అంచేత ఈ సూత్ర మరణాన్ని కూడా నిర్దేశించగలిగేటువంటి సూత్ర. అప్పుడు నువ్వు మరణాన్ని నిర్దేశించగలిగితే జననము కూడా నిర్దేశించగలవు. సాధారణ స్థితిలో మనం ఏమిటి, మనం ఏదో పుట్టాం, మన ఇష్టం లేకుండానే మనం పుట్టినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చస్తున్నామో తెలియదు. ఎవరు ఈ నా చావుని పుట్టుకని నిర్దేశించేది? ఎందుకు నిర్దేశిస్తున్నారు నన్ను? ఎందుకు బలవంతంగా పుట్టించారు, ఎందుకు బలవంతంగా చంపేస్తున్నారు అని అంటాం. కారణాలు తెలియవు మనం. ఏదో గందరగోళ పరిస్థితి, ఏదో ప్రమాదవశాత్తు వచ్చి పడ్డాను నేను ఇక్కడ అని అనుకుంటాం, కానీ కాదు. ఎందుకని ఇలా జరిగింది అంటే మనం మాస్టర్స్ కాలే. ఒక్కసారి మాస్టర్ అయితే ఈ కథ అంతా వస్తుంది. మనమే నిర్దేశించుకుంటున్నాము, మనమే కోరుకుంటున్నాము అన్న సంగతి మనకు తెలిసిపోతుంది. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు ఈ కష్టాలు పడుతున్నామో తెలియదు, ఎందుకు ఈ బాధలు పడుతున్నామో తెలియనటువంటి పరిస్థితి నుంచి అధిగమించేదే ఈ యొక్క సూత్ర 7th టెక్నిక్. ఇప్పుడు మనం 8th టెక్నిక్లోకి వెళ్దాం. ఈ యొక్క 8th టెక్నిక్లో
విశేషం ఏంటంటే భక్తి జోడించారు. ఎయిత్ డిగ్రీ ఎంతో పరిపూర్ణమైన భక్తితో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల నడుమ ఏం జరుగుతుందో గమనించు. ఆ తెలుసుకునేవాడు ఒకడున్నాడు, వాడికి అన్నీ తెలుసు, వాడిని పట్టుకో అని. ఇది ఒక అద్భుతమైన సూత్ర. పూర్వం చెప్పుకున్నదే, కానీ దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేశారు. ఎందుకని? డివోషన్, ఎంతో భక్తితో ఆ రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య కేంద్రాన్ని గమనించు. ఆ జంక్షన్ ఉంది, ఉచ్ఛ్వాస నిశ్వాసగా మారిపోయే జంక్షన్. నిశ్వాస ఉచ్ఛ్వాసగా, ఉచ్ఛ్వాస నిశ్వాసగా మారిపోయే జంక్షన్, ఆ కేంద్రం చూడు అన్నాడు. ఎందుకంటే లోపలికి వచ్చే శ్వాస ఒక జంక్షను, అది మళ్ళీ ఎందుకు జంక్షన్ ఎందుకు అయింది? అది తిరుగుతుంది కదా, మలుపు తిరుగుతుంది కదా, జంక్షన్లోనే మలుపు తిరగాలి. అవుట్ గోయింగ్ బ్రీత్ కూడా ఒక జంక్షన్, అక్కడ మలుపు తిరుగుతుంది. ఇక్కడ ఈ రెండు టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. మనం ఈ టర్నింగ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ స్లైట్ డిఫరెన్స్ ఏంటయా, మోడిఫికేషన్ ఏంటి, ఇక్కడ ఏం చేశారు అంటే టెక్నిక్లో ఇది ఒక గొప్ప అన్వేషకుడికి కావాల్సిన టెక్నిక్. అయితే ఇక్కడ ఆ అన్వేషణ కావాల్సిన వాడి బాగానే ఉంది. ఇక్కడ భక్తి, ఎంతో భక్తి శ్రద్ధలతో గమనించమన్నాడు. ఇది కొత్తగా మారింది. ఫస్ట్ వన్ ఎవరికి? ఇంకా డివోషన్ అవసరం లే, నువ్వు శ్వాస గమనించడంలో నీకు ఏ భక్తులు ఇంకేం అక్కర్లా. అది ఒక సైంటిఫిక్ టెక్నిక్. నువ్వు చేస్తే దాని ఫలితం వచ్చేస్తుంది. ఇది ఏమి భక్తి లేదు, ఏమీ లేదు, నాకెందుకు ఈ సూత్రము, నాకెందుకు ఇలా ఎందుకు ఉంది, ఈ సైంటిఫిక్ టెక్నిక్తో నాకేం పని అనేవారు ఉంటారు. హృదయం భక్తి అంటే హృదయంలో ఉప్పొంగిపోవాలి, ప్రేమ, భక్తి భావం. అలాంటి వారికి ఏం చేశారు? ఈ సూత్రాన్ని మోడిఫై చేసి చెప్పారు. ఎంతో భక్తితో ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఉన్న ఆ కేంద్ర బిందువును గమనించండి. ఆ తెలుసుకున్నవాడు ఉంటాడు, వాడు తెలుసుకుంటాడు, వాడిని గమనించేవాడు ఆ తెలుసుకుంటాడు, ఆ తెలుసుకునేవాడిని పట్టుకోండి అన్నాడు. ఎందుకంటే నీకు శాస్త్రీయత, సైంటిఫిక్ వ్యవహారం అవన్నీ నీకు లేవు. అలాంటి వాడికి ఇది పనికి వస్తుంది. ఎంతో భక్తి కావాలి, ప్రేమ కావాలి, విశ్వాసం కావాలి. మంచిదిరైనా ప్రేమతో, విశ్వాసంతో, ఆసక్తితో, భక్తితో, వినయంతో, విధేయతతో ఆ రెండు జంక్షన్స్ ఉన్నాయి. ఆ కేంద్రం పట్టుకో. ఏమిటి ఆ జంక్షన్స్? ఉచ్ఛ్వాస ఒక జంక్షను, మలుపు తిరగాలి కదా, అలాగే నిశ్వాస ఒక జంక్షను. అక్కడ ఆ పాయింట్ పెట్టుకో. ఆ శ్వాస తిరిగి ఆ జంక్షన్స్ ఆఫ్ బ్రెత్ అండ్ నోయర్ తెలుసుకున్నవాడిని తెలుసుకో. ఎలా చేయాలండి ఇది? ఏ విధంగా చేయాలి? నువ్వు కృష్ణుడి మీద భక్తి ఉందా, జీసస్ మీద భక్తి ఉందా? నీకు కృష్ణుడి మీద భక్తి ఉండొచ్చు, జీసస్ మీద భక్తి ఉండొచ్చు, జీసస్ క్రైస్త మీద భక్తి ఉండొచ్చు. అయితే బట్ హౌ కెన్ యూ హ్యావ్ డివోషన్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీ మీద నీకు భక్తి ఎలా వస్తుంది? నీ మీద నీకు భక్తి లేనప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల జంక్షన్ మీద భక్తి ఎక్కడ నుంచి వస్తుంది? ఇదేంటంటే భక్తి అన్నారు, నువ్వు కృష్ణుడి మీద భక్తి పెట్టమన్నారా బాగుంది, క్రీస్తు మీద భక్తి పెట్టమన్నారా బాగుంది, కానీ నీ మీద నీకు భక్తి ఇదేం భక్తి వ్యవహారం కాదు అని. ఇదేమనిపిస్తుంది? ఇదేం భక్తి నా మీద నాకు భక్తి ఏమిటి అని. కానీ ఆధారపడింది ఏమిటి?
తంత్ర ఏం చెప్తుందంటే శరీరము దేవాలయము. ఏం చెప్తుంది? దేహమే దేవాలయం చెప్తుంది. సో నీ దేహం దేవాలయం అయితే, దేవాలయం అంటే దేవుడికే కదా దేవాలయం ఉండేది. దేవాలయం అంటే దేవుడి ఆలయము. కాబట్టి నీ శరీరాన్ని ఒక వస్తువుగా పరిగణించవద్దు. శరీరం ఏంటి? పవిత్రము. దేవాలయం ఏంటి? పవిత్రం కదా. దేహమే దేవాలయం అంటే ఈ దేహం కూడా పవిత్రమైనది, పుణ్యస్థలము. శ్వాస తీసుకుంటున్నావు, నువ్వు కేవలం శ్వాస కూడా తీసుకోవడంలా, నువ్వు తీసుకుంటున్నావు అనుకుంటున్నావు, లోపల ఉన్న దేవుడు శ్వాస తీసుకుంటున్నాడు. నువ్వు తింటున్నావు, నువ్వు కదులుతున్నావు, నడుస్తున్నావు, చూస్తున్నావు, ఇదంతా నీది కాదు. లోపల ఉన్న దేవుడు చేస్తున్నాడు, దేవుడు కదులుతున్నాడు, దేవుడే చేష్టలన్నీ చేస్తున్నాడు. అప్పుడేమైంది? నీ ఉనికి సర్వస్వం అంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. అంతా భక్తిమయమే. అది తంత్ర యొక్క టెక్నిక్. అందుకోసమే ఇది యాడ్ చేశారు. చాలామంది ఋషులు వారి శరీరాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. తన ప్రేయసి యొక్క శరీరమా అన్నట్టు ఆ శరీరాన్ని అంతిదిగా ప్రేమిస్తారు. ఇదేదో మెకానిజం, ఈ శరీరం ఏదో మెకానిజం అన్నట్టుగా కాదు. అది ఈ శరీరం మెకానిజం అన్నట్టుగా కాకుండా చూడాలి. నువ్వు శరీరాన్ని ఏ విధంగా చూస్తావు? ఇదేదో మెకానిజం అని చూస్తావు, ఇదేదో పాపము, అపరాధ భావము అన్నట్టుగా చూస్తుంటావు శరీరాన్ని. ఇది మురికి కోపము, ఇది శరీరము అని అంటావు. కానీ ఇది ఒక అద్భుతము. అలా కాదు నాయనా చూడాల్సింది. ఇది ఒక అద్భుతము. శరీరం ఒక అద్భుతం, వైభవం. ఇది దేవుని యొక్క ఆలయము. శరీరమేమి? దేహో దేవాలయ ప్రోక్త కదా. దేహమే దేవాలయం అని చెప్పబడింది. ఈ దేహం ఎంత గొప్పదో. ఇది ఈ భావన తీసుకుని అంటే ఆల్రెడీ చెప్పారు. దీంట్లో నువ్వు దీని మీద ఆధారపడి ఉంటే అదంతా నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఏ విధంగా చూస్తావు? టెంపుల్గా చూస్తావా? ఇది ఎంతో పవిత్రమైన భక్తిభావంతో ఉండాలి. అప్పుడు నీకు ఉపయోగపడదు. నువ్వు శరీరాన్ని తుచ్చము అన్నావా, అయిపోయింది. కాబట్టి ఈ యొక్క తుచ్చభావం కాదు, ఎంతో భక్తిభావం పెట్టుకుంటే నైవేద్యం పెట్టినట్టే. నువ్వు తింటున్నప్పుడు ఈ ప్రయత్నం చెయ్యి. నువ్వు తింటున్నావు అనుకుంటున్నావేమో, నువ్వు తింటాంలే, లోపల ఉన్నవాడు తింటున్నాడు. ఈ భావనతో నువ్వు తినేటప్పుడు ఈ ప్రయోగం చేయి. ఏం జరుగుతుందో చూడు. నువ్వు రోజు అది తింటున్నది సేమ్ థింగే, నువ్వు అదే పర్సన్వి, కానీ లోపల ఎంతో మార్పు జరుగుతుంది. ఎందుకంటే యు ఆర్ నాట్ ద ఈటర్, గాడ్ ఈజ్ ఈటింగ్. డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు నువ్వు తింటున్న ఆహారము దివ్య ప్రసాదము. నువ్వు స్నానం చేస్తున్నావు, అదేదో స్నానం నువ్వు చేయడంలే, అదేదో సాధారణమైన ఆహారం కాదు. నీ యాటిట్యూడ్ మారిపోయి నీ లోపల ఉన్న దేవుడికి స్నానం చేపిస్తున్నావు. ఈ యొక్క భావన, ఈ యొక్క దీనితో చాలా ఈజీ అయిపోతుంది. ఎంతో భక్తితో కేంద్రీకరించు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల నడుమ లోపల ఉన్నాడు, సర్వం తెలిసిన వాడిని పట్టుకో అంటారు. సో రేపు
ఇది 8th టెక్నిక్ అయిపోయింది. 7thలో పరవను 8th టెక్నిక్ చిన్నది కాబట్టి 2 కలిపి చెప్పుకున్నాం. రేపు 9th టెక్నిక్ చెప్పుకుందాం. కనురెప్ప ఆర్పకుండా అలా పడుకొని అలా సీలింగ్ వైపు చూస్తే ఏం జరుగుతుంది అనేదాన్ని మెహర్ బాబా ఏ విధంగా ఎన్లైటన్ అయ్యాడు అనే విషయాల మీద 9th టెక్నిక్ ఉన్న గొప్ప విషయం గురించి రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్ టు నౌ, హ్యాపీ డే టు యూ ఆల్.